కోడ్లో ఫస్ట్ లైన్ వచ్చి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో నేను stdio.h గురించి చెప్తా. stdio.h అంటే ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో వై వి యూజ్ దిస్ stdio.h? నెక్స్ట్ క్వశ్చన్. సో ఎందుకు యూజ్ చేస్తాం? బికాస్ ఆఫ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అన్నమాట. సో బికాస్ ఆఫ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ కోసం ఇది యూజ్ చేస్తాం. సో మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి stdio.h అనే హెడర్ ఫైల్ అనేది మనం కంపల్సరీగా తీసుకోవాలి. ఒకవేళ మనం stdio.h అనే హెడర్ ఫైల్ అనేది తీసుకోకపోతే మన ప్రింట్ఎఫ్ విల్ నాట్ బి వర్కింగ్ అనమాట. సో ప్రింట్ఎఫ్ అనేది వర్క్ చేయదు. ఎందుకంటే ఈ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఏ ఫైల్లో ఉందంటే ఇంక్లూడ్ stdio.h అనే హెడర్ ఫైల్లో ఈ ప్రింట్ఎఫ్ అనేది స్టోర్ అయ్యి ఉంది. కాబట్టి మనకి ప్రింట్ఎఫ్ యూజ్ చేయాలనుకుంటే stdio.h అనే హెడర్ ఫైల్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి void main. సో నేను మీ అందరికి ఆల్రెడీ చెప్పా కదా void main ఎందుకు తీసుకుంటామని. సో లైక్ ఇట్స్ అ మెయిన్ స్విచ్. సో ఇక్కడ stdio.h అంటే ఏంటంటే ఒక బ్రెయిన్ లా, అండ్ ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే ఒక హ్యాండ్ ఆర్ లెగ్ లాగా. మన హ్యాండ్ ని లెగ్ ని మూవ్మెంట్ చేయాలంటే దానికి మనకి కావాల్సింది ఏంటంటే మన బ్రెయిన్. సో బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మన హ్యాండ్ అండ్ లెగ్ అనే మూవ్మెంట్ చేస్తాయి. సో సేమ్ అలాగే ప్రింట్ఎఫ్ వర్క్ చేయాలంటే stdio.h అనేది కావాలి. సో void main అంటే ఏంటి? మెయిన్ స్విచ్. సో ఇది ఇక్కడ నుంచి కోడ్ స్టార్ట్ అవుతుంది అని అర్థం. సో ఇప్పుడు